మామా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముచ్చట్లు జరిపించడానికి అందరూ వచ్చారు గాని మా అత్తగారు మీ అత్తగారు రాలేదేంటి ఇంకా? మా అత్తగారు మీ అత్తగారా? ఓహో, కనకరత్నం శ్యామలమ్మ పిలుస్తారండు. కనకం కనకం ఏంది? ఏడ కొడుకు కోడల ముచ్చట్లు జరుగుతుంటే నువ్వు కూడా దగ్గరుండి జరిపించి మురిసిపోకుండా ఆడాడనో మూల కూర్చుని ముడుచుకుని ఉండవా? రాయిట. నేను రాను. విషం వచ్చి చచ్చా. అల్లుడు, నీకు గిల్లుడు ఎక్కువైపోయింది. అనుకున్నట్టు పెళ్లి చేసి కొడుకు కోడలు ఇద్దరిని ఆహ్వానించాం కదా, మళ్ళీ ఆ విషం బాటలు పెట్టుకుని మమ్మల్ని చంపకపోతే తాగి పడేయచ్చు కదా. ఏంది? తాగి చచ్చిపోవాలనా? ఆ పక్కన పడేసి తగలడండి. ఇట్టా మొహాలు మార్చుకోకుండా నవ్వుతూ కూర్చుని ముచ్చట్లు జరిపించండి, అప్పుడు పడేస్తా. కమాన్ నవ్వండి. అబ్బా, ఎంత దరిద్రంగానే వేరు. అంటే నవ్వు కూడా ఏడ్చినట్టే. బాగా నవ్వండి. మీరు స్టార్ట్ చేయండి రా. బంతాడగా ఇటీమే రే, కరువు సామ్రాజ్యపు సామ్రాట్లాగా ఎందుకురా కక్కుర్తే? నిదానంగా అదే బంతాటకు ముందు చిన్న ఆట ఉన్నది. బంతాటకు ముందు ఏమాట అన్నా? మీరిద్దరు ప్రేమ పెళ్లి వల్ల ప్రేమ చూపులు అయినా గానీ పెళ్లి చూపులు అవ్వలేదు కదా, అందుకనే మీ ఇద్దరికి ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది ఉందన్నమాట. మేము ఇక్కడ కొన్ని చీటీలు రాసాము, వాటిని ఒకరి తర్వాత ఒకరు తీయాలి. అందులో ఏ ప్రశ్న ఉంటే ఆ ప్రశ్న ఎదుటోళ్ళని అడగాలి. దానికి అందరి ముందు సమాధానం చెప్పాలి. ఏ ప్రశ్న సమాధానం చెప్పాలి, అంతే కదా? రెడీ రెడీ ఊరే రెడీనా? లేడీస్ ఫస్ట్. పెళ్లి కూతురు ఈయనే సిగ్గుపడతా ఉంటే ఎట్టబ్బా? తీసి చదువు. ఏం ప్రశ్నిచ్చారో చూసి నీ మొగుడిని అడుగు. తీయాలి 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 తీయాలి. ఏంది అంతలా సిగ్గుపడుతున్నావు? ఏమున్నది అందులో చెప్పు. ఏంటోనే కనకం, ఎలాగైనా పూరి బాలాజీల పెళ్లి ఆపుదాం అనుకున్నాం, కానీ ఇలా అయ్యింది. ఏం చేస్తావమ్మా? మనకి కాలం కర్మ రెండూ కలిసి రాలేదు. మనమేమో వాళ్ళిద్దరికీ పెళ్లి జరగకూడదు అని బలంగా అన్ని ప్రయత్నాలు చేసేశాం. కాని ఏమైంది? మనం అనుకున్నది ఏది జరగల. పోనీ కాలం నిర్ణయించినట్టుగా ఆ నటరాజన్ ప్రాణానికి ఏమైనా అవుతుందేమో, పెళ్లి ఆగిపోతుందేమో అనుకున్నా. కాని ఆగలేదే. అవునే కనకం, నీ కొడుకు గోవిందు ఆ నటరాజుని కోపంతో కొట్టిన కొట్టుడికి కొట్టిన చోట కాకపోయినా ఆస్పత్రికి పోయినాకైనా ప్రాణాలు పోతాయేమో, లేకపోతే ప్రాణాల మీదకే వచ్చి హాస్పిటల్లో పడుంటాడేమో అనుకున్నాం. అట్టా నటరాజు ప్రాణాల మీదకి వచ్చున్నా పూరి బాలాజీల పెండ్లే ఆగిపోయి ఉండేది. నేను కూడా గోవింద్ గారు కొట్టిన కొట్టుడికి ఆ నటరాజన్ కి అక్కడికక్కడే ప్రాణాలు పోతాయేమో అనుకున్నా. అయినా ఒక మనిషి ప్రాణాలు పోయేంతగా కొట్టేంత కోపమేందో వాడికి. వీడొక చేతగాని దత్తమ్మ. ఆ కొట్టేదేదో కొంచెం బలంగా కొట్టుంటే పోయేది, దెబ్బకి చచ్చుండేవాడు. ఆ నటరాజన్ పోయుంటే ఖచ్చితంగా పెళ్లి ఆగిపోయి ఉండేది. నువ్వు గమ్మునుండమ్మా. గోవింద్ గారు కొట్టిన కొట్టుడికి ఆ నటరాజన్ ప్రాణాలు పోయుంటే ఆ పాపం మనకి చుట్టుకోనుండేది. అయినా గోవింద్ గారు వాళ్ల మామ మీద ఇంత కోపంతో ఉండాడని నేనెప్పుడూ అనుకోలా. వాడికి ముందు నుంచి కొంచెం కోపం ఎక్కువేనే. వాడెంత ఆ సాంబార్కి సపోర్ట్ చేస్తున్నా మన విషయానికి వచ్చేటప్పటికి ఆ నటరాజన్ అన్నా సెల్వి అన్నా పెద్ద గౌరవం ఏమీ లేదు. ఏదో పెళ్ళావంట అట్టుండాడు గాని వాడికి వాళ్ళంటే కొంచెం చిరాకే. ఆ చిరాకు కోపంతోనే పూరి బాలాజీల పెళ్లికి ఆ నటరాజన్ ఒప్పుకోలేదన్న కోపంతోటి మాట పెరిగేటప్పటికి
నెట్టి తోసేశాడు. మన కర్మ కాకపోతే గోవింద ఆ నటరాజుని కొట్టేటప్పుడు ఆ సాంబార్ అక్కడున్నా బాగుండేది. కన్న తండ్రిని అంట చేస్తా ఉంటే ఏ బిడ్డ చూస్తూ ఊరికే ఉండేది కాదు కదా. అక్కడే గోవింద్కి దానికి గొడవయ్యి ఆ పెళ్లి ఆగిపోయి ఉండేది. హా, ఏందో ఏది కలిసి రాలేదు. ఏంది అలా చూస్తున్నావు? నాకు సిగ్గు. నాకు కూడా సచ్చే సిగ్గుగానే ఉంది. పాలు. పాల కంటే ముందు మురి పాలు, ఆ తర్వాత పాలు. మ్మ్హ్మ్. ముందు నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగిలి భవ. మీ మగాళ్ళు ఎంత స్వార్థపరలో చూడు. ఆశీర్వదించమంటే దీర్ఘ సుమంగళి బావా అని 100 ఏళ్లు మీరు బ్రతకడం గురించి ఆశీర్వదించుకుంటారే తప్ప పెళ్ళాం బావుండాలని ఆశీర్వదించరే. ఓయమ్మో, దీర్ఘ సుమంగిలి భవ వెనక ఇంత కుట్రుందా? నాకు తెలియదు పూరి. సారీ, నువ్వు 100 ఏళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలా. హ్మ్. ఇప్పుడే నువ్వు గడగడగడమని వణుకుతున్నావు. ఇంక 100 ఏళ్ళంటే అప్పటికి నీకు 150, 160 ఏళ్ళుంటాయి. ఇంక సుఖ సంతోషాలున్నట్టే. లేని దాని గురించి ఎందుకులే, ఇప్పుడు ఉండే టైం వేస్ట్ చెయ్యొద్దు. దా, come on. ముందు పాలు తీసుకోండి. పాలేయి. చేతులు గడగడమని వణికి పాలన్నీ నేల పాలైపోయాయి. ఇప్పుడు పాలేవి అంట. ఈ గ్లాస్ మింగే. పాలు పోతే పోయాయి, ముద్దు మురిపాలు ఉన్నాయి కదా. మీ కోడల్ని రెడీ చేశాం. ఆశీర్వదించి గదిలోకి పంపించండి. ఆశీర్వాదం తీసుకో అమ్మా. నేను వద్దనుకున్నా నువ్వు ఈ ఇంటి కోడలైనావు. మీ అక్కని కూడా ఈ ఇంటి కోడలి చేసినావు. ఇంక నేను ఆపేదానికి ఏముంది? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. కళ్యాణం అయిపోయింది. నాకు తగ్గ కోడలివి కాకపోయినా కనీసం వాడికి తగిన భార్యగా సంతోషంగా ఉండు. రామ్మా. పూరి, మీ అత్తగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని గదికి పో. పాపం సాయంకాలం నుంచి నీ మొగుడు కాలు కాలిన పిల్లిలా అలా తిరుగుతూనే ఉన్నాడు. ఆ కాలుగాలిన పిల్లి కోసమే కదా ఈ పాల గ్లాసు. గ్లాసులో ఒక్క చుక్క పాలు కూడా మిగల్చదనుకుంటా. రామ్మా. నీ చిన్న కోడలు రెడీ. ఆశీర్వదించి పండంటి బిడ్డను కనాలని చెప్పి గదికి పంపించు. సరే, మీరు పోండి. అమ్మాయితో కొంచెం మాట్లాడేది ఉంది, మాట్లాడి పంపిస్తా. అలాగే. ఇట్రా. మీ అక్క చెల్లెళ్ళిద్దరూ నా కోడళ్ళు కావడం నాకస్సలిష్టం లేదు. నాకిష్టం లేకపోయినా మీ అక్క చెల్లెళ్ళిద్దరూ నా కొడుకులకి భార్యలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టినారు. కాని కట్నం లేదు. అత్తగారిగా నేను కోరుకున్న కోడళ్ళు కాదు. అయినా నా కొడుకులిద్దరూ మీ అక్కా చెల్లెలిద్దరి మెళ్ళో తాళి కట్టినారు కాబట్టి మీరు వాళ్ళ పెళ్ళాలి. ఇక నుంచి గుట్టుగా నాకు నచ్చినట్టు ఈ కొంపలా పడుండాల. నా చిన్న కొడుకు అమాయకుడు. కనీసం వాణ్ణైనా
సుఖంగా సంతోషంగా ఉండేటట్టు చూసుకో. మీరెట్నో డబ్బు లేని పుట్టుక పుట్టినారు, చేతిలో చిల్లిగవ్వ లేకుండా పెళ్లి చేసేసుకున్నారు. నా కొడుక్కి అమ్మ సంపాదన తప్ప వేరే గతి లేదు. కనీసం మీకు పుట్టే పిల్లలైనా బాగా ధనవంతులు కావాలని కోరుకుని ధనవంతుల పిల్లల్ని కానండి. చెప్పండి, మా నాన్న చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి కారణం మీరా? అది కాదు గీత, అసలు ఏం జరిగిందంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ వల్లే మా నాన్న అలా అయ్యారా? అది కాదు గీత, అసలు ఏం జరిగిందంటే నేను అడుగుతున్న ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. మీ వల్లే మా నాన్న అలా అయ్యారా? అరే నేను చెప్పేది వినిపించుకోవా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ వల్లే మా నాన్న అలా అయ్యారా లేదా? అవును. ఏంది ఇప్పుడు? కొంచెం తేడా జరుగుంటే మా నాన్న మాకు దక్కుండేవాడు కాదు. తెలుసా నీకు? గీత, నేనేమన్నా కావాలని చేశానా? వద్దు, ఇంకొక మాట మాట్లాడద్దు. ఆయన వయసు ఏంటి, మీరు చేసిన పనేంటి? ఆ మనిషి తట్టుకోగలరా? ఆయన మీద దాడి చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? కనీసం వయసుకి మర్యాద ఇవ్వడం చేత కదా? ఆయన మీకు తండ్రి లాంటివారు, మీకు బాధ్యత లేదా? మృగంలాగా ఆయన మీద ఇలా చేశారు. గీత, ఏం జరిగిందో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడబాగా. అసలు ఏం జరిగిందో తెలుసుకో. వద్దు. అయిపోయినది. పాలు 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 తాగమే. చిలిపి చిలిపి తగువుల్లో చిగురు తొడిగే ఒక చెలిమి, చిలికి చిలికి కలతల్లో చెదిరి పడెనుగా అహమే, పిలిచి పిలిచి పిలుపుల్లో పరిచయములు పెరిగినది, నడిచి నడిచి అడుగుల్లో పయనమిచట మారినది, మనసుకైనా తెలియని మహిమ ఏదో జరిగనే నిమిషమైనా బదలని తుంటరి తుంటరి హాయిదే. లకా మే లకా, వీడొకడు కాఫీ మే, అరగంట నుంచి అడుగుతున్నానే. లకా అబ్బబ్బబ్బబ్బా, దాదా వస్తున్నాను కదా. అమ్మా, కాంగ్రెస్ మే మే డబుల్ కాంగ్రెస్ మే. తెలుసా నా బంగారం, వామిటింగ్ చేసుకున్నావే, నాకెంత ఆనందంగా ఉందో. అబ్బా, మూతి మీద పడుతావుందే. మరి నేను వాంతి చేసుకుంటుంటే నీకంత సంబరంగా ఉన్నదా? కడుపులో తిప్పేస్తా ఉన్నది. అట్నే ఉంటదే. అమ్మయ్య అమ్మయ్య, నా బరువు కాపాడేవే. ఎక్కడ నా తమ్ముళ్ళు నాకంటే ముందు తండ్రి అయిపోతారు, ఎక్కడ నీ తోడుకోవడాలు నీకంటే ముందు తల్లులు అయిపోతారు అని ఓ చిన్న కంగారు ఉండేది. ప్రెస్టేజ్ ఇష్యూ కదా ఇదే. ఇంటికి పెద్ద కొడుకుని, నువ్వు పెద్ద కొడలువే. నువ్వు ముందు వామిటింగ్ చేసుకుంటే ఆ బిల్డప్ వేరు. నువ్వు వామిటింగ్ చేసుకుంటున్నావు, కంగ్రాచులేషన్స్. ఈ శుభార్త ఇంట్లో అందరికి చెప్పాలి. అమ్మా ఉండు, ఇది ఆ వాంతి కాదు. మరే రాత్రి వాళ్ళ శోభనానికి తెచ్చిన లడ్డూలు జాంగిరీలు అవన్నీ కక్కుర్తి పడి దాచిపెట్టుకొని రాత్రి సరసం పేరుతో వద్దు వద్దు అంటున్నా మొత్తం నోటి నిండా కుక్కావు. అవి జీర్ణం కాక ఇప్పుడు వాంతి వచ్చినట్టుగా ఉండదు. లడ్డు అంతే. ఏందమ్మి, నువ్వు వాంతింగ్ చేసుకునేసరికి కడుపు పండిందేమో అనుకున్నా.
కడుపు మండుతుందిడా మంట జీర్ణం కాల గమ్మునే ఉండు. అవును వీళ్ళేందే ఇంకా 2 తలుపులు తెలుసుకోలేదా? ఏమీ తెలియనట్టు ఆద మరిచి నిద్రపోతా ఉంటారు. వస్తారులే. పోయి లెగ్గొట్టు. పూరి పూరి అక్క. స్నానానికి వేణీళ్ళు పెట్టాను రా. అక్క వస్తున్నాను. ఏయ్ ఏడకి పోతావుండో? స్నానానికి వేణీళ్లు పెట్టానంటుందిగా. ఇట్నే పోతావా? ఇట్ట వెళ్తే మన మధ్య ఏం జరగలేదని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత అదో రచ్చ బాధపడతారబ్బా. ఉండు. ఉండు అట్టున్నా. ఆ నగలు కూడా తీసేయి. తీసేయమ్మే. నేను దాచి పెడతాను. ఇదిగో ఇప్పుడు పో. సారీ. ఏ బాధపడుకో. రాత్రి నాకు బాధేసిందే, తర్వాత అర్థం చేసుకున్నా. పెళ్ళం గొప్పదవ్వాలనుకున్నప్పుడు మొగుడుగా నేను సపోర్ట్ చెయ్యాలి కదా. పో. థ్యాంక్ యూ. ఐమ్ సారీ. అరే మళ్ళీ సారీ చెప్తే ఎట్టా? సరిగానే బయటికి పోయేటప్పుడు కొంచెం సిగ్గు పడతా పో. పో. సిగ్గు. అమ్మ పూరి. అరే అరే ఇదంతా సిగ్గే. ఎరా సిన్నోడా అంత ఓకేనా? పోనా? గీతా గీతా తెల్లారిందమ్మా. లేచి తొందరగా బయటికి రా. వేణీళ్ళు పెట్టాను, స్నానం చేద్దు గాని. వస్తున్నానక్క. మా ఈ సాంబార్ కూడా కొంప ముంచుంటదేమో. ఉండదు, పెద్ద గొడవ కదా, అసలు ప్రసక్తే లేదు. గీతా బిరినరా. అక్క గీతా వస్తున్నానక్క. మన ఇద్దరి మధ్య ప్రాబ్లం మన మధ్య ఉండాలి. ఇంట్లో వాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు. బిరినరా. గీతా అమ్మో ఇదేందే ఇంత గుండెపోటు వస్తుంది? గీతా ఏంటి సంగతులు? మా ఏం జరుగుతుందిడా? అదే నాకు అర్థం కావట్లేదే. రాత్రి అసలు ఏమీ జరగకూడదని అనుకున్నాం. పొద్దునే లేచి చూస్తే జరగకూడవన్నీ మొత్తం జరిగినట్టున్నాయే. దేవుడా, ఆ సాంబార్ కొంప ముచ్చినట్టుగా ఉండాలి కదే. వీళ్ళ నాయన సెంటిమెంట్ కూడా పనిచేయలేదా దీని దగ్గర? నువ్వు నీ ఐడియాలు. ఛీ, నేనేసిన ఐడియా కూడా పోయింది. కనుకో మనం నిప్పు పెడితే
కొంపలు తగలపడకుండా ఉండకూడదే. ఏంటిది? ఈడు హుషారు చూస్తా ఉంటే రాత్రి బాగా సంతోషంగా ఉన్నట్టున్నాడు. రాత్రి నాకు శోభనం దుఃఖసాగరం అయిందని తెలిస్తే నా మీద జాలి చూపించి బాధపడతాడు. అది అస్సలు తట్టుకోలేం. రాత్రి తెగ సంతోషపడినట్టు ఎంజాయ్ చేసినట్టు వీడి దగ్గర బాగా బిల్డప్ చేయాల. ఫోన్లే వీడన్నా సుఖంగా ఉండాలి. ఓయమ్మో, రాత్రి పెద్ద యుద్ధం జరిగింది. జరగాల్సిన కార్యం జరగలేదని వీడికి తెలిసిందంటే పరుగు పోతుంది. వీడి దగ్గర అస్సలు బయటపడకూడదు. ఏందిది? వీళ్ళిద్దరూ ఈల పాటలో మాట్లాడుకుంటున్నారు. రే శోభన పెళ్లి కొడుకులారా, ఏంది మాటలు వదిలేసి ఈల పాటలో మాట్లాడుకుంటున్నారా? ఊరికన్నా ఏమి లేదులేనా. రే శోభనం పెళ్లి కొడుకులారా, ఏమీ లేదంటే ఊరంతా పక్కమని అవుతారా? ఏదన్నా విశేషం ఉండాలా? ఏదైనా విశేషం ఉండాలని చెప్పి మమ్మల్ని వాంతులు చేసుకోమంటావా? ఏందన్నా నువ్వు? అది కాదురా, నిన్న మీ ఇద్దరికి శోభనం జరిగింది కదా, బాగా జరిగిందా? ఏందన్నా నువ్వు పో అన్నా. ఏంటా మాటలో నాకు సిగ్గేస్తుండదా? రే సిగ్గుపడమాకరా, మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వివరం తెలియదు మీకు. నేను సీనియర్నే, నాతో షేర్ చేసుకుంటే సలహాలు సంప్రదింపులు బాగుంటాయి కదా. సీనియర్లే, నీ శోభనం జరిగి 4 రోజులే కదా అయింది. 4 రోజులైన సీనియర్ కదా. చెప్పండ్రా మీ శోభనం విశేషాలు చెప్పండ్రా. సిగ్గు లేకుండా ఏంది మాటలో? రే మన ఫ్రెండ్స్ కొన్ని షేర్ చేసుకుంటే జీవితాలు బాగుంటాయి. అసలు మీరు శోభనం రోజు పెళ్ళాలతో ఎట్లా మాట్లాడినారో, ఎట్లా అప్రోచ్ అయినారో తెలిసిందనుకో, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో నేను చెప్తారా. పో అన్నా, గమ్మునే ఉండు. అట్ట కాదురా చిన్నడా, సిగ్గుపడమాక. నువ్వేమో స్వాతి ముత్యంలో కమలాసను, పూరి ఏమో వసంత కోకిల్లో సగం శ్రీదేవి. అను ఏందనా అంటే నా పెళ్ళం పిచ్చిదంటున్నావు నువ్వు? అట్ట కాదురా, అమ్మాయికురాలు అని చెప్తున్నా. ఓ అట్నా. ఏందబ్బా ఇది? వెనక నుంచి కౌగులించుకుందాం అనుకుంటా తరుణ్ తిరిగేసినావు, మధ్యలో టోల్ గట్టి పెట్టేసినావు. చేతులు తీ. ఏంటిది? రొమాన్స్. నో రొమాన్స్. రొమాన్స్ లేని జీవితం ఒక జీవితమేనా? కనీసం ముద్దు ముచ్చట్లైనా ఉండొద్దు? అస్సలుండదు. ఇది అన్యాయం. ఏంటి అన్యాయం? నువ్వు చదువుకోవాలన్నావు, సివిల్స్ రాయాలన్నావు, గొప్ప పొజిషన్కి వెళ్ళాలన్నావు, అందుకని కార్యాన్ని వాయిదా వేసినావు. కనీసం ముద్దు ముచ్చట్లేం లేకపోతే అట్టా? ఈ ముద్దు ముచ్చట్లు తర్వాతకి తెస్తాయి పెద్ద అగచాట్లు. ఏ ముచ్చట్లు అగచాట్లు ఎట్టవుతాయి? ముచ్చట్లు ముచ్చట్లే. అచ్చట్లు ముచ్చట్లు అయితే పర్వాలేదు కానీ ఈ ముద్దు ముచ్చట్లు అన్నావు చూడు, అవి మాత్రం చాలా డేంజర్. ఎందుకు డేంజరు? శృతి మించంలే. అస్సలు కుదరదు. ఈ ముద్దు ముచ్చట్లు అనేవి చిచ్చుబుడ్డికి ఒత్తు లాంటివి. నో, గో బ్యాక్ ప్లీజ్ పూరి. నో. అంతేనా? నువ్వింతేనా? అంతేనా? సరే, నా మెళ్ళో నువ్వు తాళి కట్టావు, నా మీద అన్ని హక్కులు నీకున్నాయి. నా ఆశలు ఆశయాలతో నీకేం పనుందిలే, నీ ఇష్టం. అట్ట కాదమ్మీ. నువ్విలా చేస్తుంటే నాకింకా బాధగా ఉంటుంది. నేను నిన్ను కావాలనే ఇబ్బంది పెడుతున్నానని నా గిల్టీ ఫీలింగ్ వస్తే నేను చదువుకోలేను, అనుకున్నది సాధించలేను. సరే, పోతే పోయింది. నీ సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. అట్ట కాదే, ఎంతమందికి ఉండని చెప్పేటంటే ఆశయం?
ఊరికే సరదాకే ఏడిపించడం గట్ట అన్నా సరేనా? లేదు, నువ్వు బాగా హర్ట్ అవుతున్నావు. అబ్బే అట్లాంటిది ఏం లేదే, ఊరికే నిన్ను ఏడిపించడానికి అట్ట అన్నా సరేనా? నిజంగా? నిజంగా. మరి నా చదువు గురించి ఏం చేద్దాం? ఏం చేద్దామైందే, నువ్వింత గొప్ప చదువు చదువుతున్నావంటే అందరికీ సంతోషమే కదా. నేను వెళ్ళి అమ్మతో ఈ విషయం చెప్తా. నువ్వు సివిల్స్ చదివి రేపు IAS IPS అయినావనుకో వాళ్ళకే గొప్ప కదా. అమ్మతో మాట్లాడతాలే. నిజంగా? నిజంగా అమ్మతో మాట్లాడదాం. ఏడుపొస్తే ఏడుస్తారు, దానికి కూడా ఈ టైంలో ఏడవాలి అని ప్లాన్ చేసుకుని ఏడుస్తారా? ఒక పని చేయండి, ఈ టైంలో తినాలి, ఈ టైంలో నవ్వాలి, ఈ టైంలో ఏడవాలి అని ఒక టైం టేబుల్ వేసి ఇచ్చేయండి. ఆ టైం టేబుల్ చూసుకుని గుర్తు పెట్టుకుని మరి అప్పుడు ఏడుస్తాను. ఊరి కొత్తగా పెళ్ళైన వాళ్ళమే మనం, ఫన్ గా ఉండాలా. ఇట్ట ఫ్రస్ట్రేషన్ తో ఉంటే ఎట్టా? ఫన్ అంట ఫన్. టీలో ముంచుకు తినడానికి బన్నుకు కూడా దిక్కు లేదని మీ అమ్మగారు అన్నన్ని మాటలు అన్నారు. వా ఏం టైమింగే. ఫన్నో బన్నో, నువ్వు నా జున్ను అట్లా కొరక్కు తినాలి. నీకు అసలు కొంచెం కూడా బాధ లేదు. బాధపడితే ఏమవుతా చెప్పు, రోజంతా బాధపడతా. ఇప్పటికి కూడా నేను ఎందుకు బాధపడుతున్నానో నీకు అర్థం కాలేదా? అర్థం కాకే కదా మీ తెప్పులో. దేనికి? ఎక్కడ దొరికావురా బాబు నువ్వు నాకు? ఇప్పటికి కూడా నా బాధ నీకు అర్థం కావట్లేదంటే నేనేం చేయను? ఏ గోడకెళ్ళి బాధేసుకోవాలి? అదిగో ఆ గోడకెళ్ళి బాధేసుకుంటా. ఆగు, గోడ పెచ్చులు ఊడిపోతాయి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వేసిన సున్నాలయ్యా. అంటే గోడ పగిలిపోతుందని బాధపడుతున్నావు గాని నా తల పగిలిపోతుందని లేదా నీకు బాధ? అదే ఇప్పుడు నువ్వు తల పగలు కొట్టుకునేంత బాధ ఏందా అని. కొత్తగా పెళ్ళైనా మన ఆశల కోసం, మన ఆశయాల కోసం మన ఇద్దరం దూరంగా ఉన్నాం. నేను సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలని నీతో చెప్తే నువ్వు అత్తకి చెప్పి ఒప్పిస్తానన్నావు. కానీ అత్తయ్య గారు ఏమన్నారో చూసావు కదా. అవన్నీ కుదరవు అనేసింది, అత్తకి ఇష్టం లేదు అనేసింది. పోయాయి నా ఆశలు, ఆశయాలు అన్నీ పోయాయి. ఓరు 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 ఓరు, దీనికోసం ఎంత బాధపడతా ఉండవు. మా అమ్మకి ఇష్టం లేకపోతే నువ్వు అనుకున్న సాధించడం మానేస్తావా ఏంది? ఇంకా చేయగలిగిందేముంది? మా ఇంట్లో ఉన్నప్పుడు మాకు స్తోమత లేక అమ్మా నాన్నకి చెప్పడానికి కూడా జంకాను. నా ఆశలన్నీ మనసులోనే దాచేసుకున్నాను. పెళ్ళయ్యాక అయినా ఆలస్యం అయితే అయ్యింది, ఎప్పటికైనా సాధించాలని నీతో చెప్పాను. ఇప్పుడేమో అత్తగారు సాధిస్తున్నారు. నేనేం చెయ్యను? ఇదిగో నువ్వెట్టా ప్రతిదానికి మా అమ్మ అనబాగానే. నేనేం మీ అమ్మని అనడం లేదు, ఆవిడకిష్టం లేదు కదా. ఆవిడకిష్టం లేకుండా ఈ ఇంట్లో ఏం చేయగలం? వంటింటి కుందేల్లాగా పడుండి అంట్లు తోముకోవడం, ఇల్లు చిమ్ముకోవడం, ఏదో చిన్న చితక పనులు చేసి డబ్బులు సంపాదించాలంట. ఇలా బ్రతకాలనా నేను అనుకున్నది? ఇప్పుడేంది, నువ్వు సివిల్స్ చదవాలంతే కదా. అంతే ఏంది? అంతే అయిపోయింది. ఇంకా ఏంది? ఏం అయిపోలేదు. చూడు, అమ్మకి ఇష్టం లేకపోయినా అమ్మకి తెలియకుండా నువ్వు సివిల్స్ చదివి గొప్పదానం అయిపోయి వాళ్ళకి సర్ప్రైజ్ చేసేద్దు. అదేం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? అంతకు ముందు ఎప్పుడో ఆటో డ్రైవర్ గా పనిచేసే మొగుడు పెళ్ళాన్ని IAS చదివించినాడంట. మొన్న ఓ స్వీపర్ కొడుకు IAS అయినాడు. ఈ బాలాజీ గడి పెళ్ళం IAS IPS చదవడం అంత కష్టమా? అమ్మ 1,00,000 చెప్పుద్ది, కానీ నేను ఒక్కటి చెప్తుండా. బ్రావో, లవ్ యూ. ఐ టు లవ్ యూ. ఒరే నరసింహం, నిన్ను చీల్చి చెండాడుతాన్రా. అమ్మ మళ్ళీ వీరేషన్ అయింది. రే లవ్ యూ రా నరసింహం. ఏయ్, మనం స్వర్గానికి వచ్చాం. కమాన్. ఈడ మగాళ్ళకైతే రంభ, ఊర్వశి, మేనక ఉంటారుగా, మరి ఆడోళ్ళకట్ట ఎవ్వరు ఉండరా? ఏమో నాకంత నాలెడ్జ్ లేదు కనకం. లేకపోతే ఏంటి, నువ్వున్నావు కదా, మంచి పాటేసుకో. పాట? నాకు ఏలం పాట కూడా చేత కదే. ఈ పాటలు ఎట్టా పాడతా? ఏ పాడుపే. వేస్ట్ ఫెలో, పాడేది తెలీదు, రొమాన్స్ తెలీదు మనిషికి. వేస్ట్ ఫెలో.
అయ్యో ఏంటి మావగారు అవతారం? ఈయన ఎలా ఉంటే ఇంకా అత్తగారు లక్క ఏ లక్క వస్తే లక్క ఎక్కడ చచ్చావే? పొద్దునే కాఫీ ఇచ్చి నిద్ర లేపాలని కూడా తెలీదా? పెద్ద కోడలు మళ్ళీ. ఏయ్ ఎక్కడ దగ్గర పడింది పెద్ద కోడలు? ఎక్కడో పనిలో ఉందిలేండి. ఏయ్ నువ్వేందే నన్ను కిందకి పైకి చూస్తాండావు? నాకు కూడా అదే అర్థం కాక చూస్తున్నాను. మీరేంటి ఇలా ఉన్నారేంటి? ఎలా ఉండాను? తెలియకుండా అలా ఆదుమర్చి నిద్రపోయాను. టక్కున చెంపకు స్పర్శ తగిలేసరికి భయపడిపోయాను. నువ్వు నిద్రపోతూ ఉంటే తెగ ముద్దు చేసినవే. పూరి అరే ఉండబ్బా, మెటుకులు ఇరుస్తా. పాదాలు వదలండి. ఏ మీరు నా పాదాలు పట్టుకోవడం ఏంటి? ముందు ఒకటి మానేస్తావా ఏంటి? కొత్తగా నువ్వు మీరు మీరు అంటుంటే ఏదో పరాయని పిలిచినట్టు ఉండదే. ఇంతకు ముందు ఎట్ట పిలిచేదానివే? అంటే ఇంతకు ముందు వేరు. ఇంతకు ముందు ఏరు, ఇప్పుడు నేను మొక్క. వేరు లేదు తొక్క లేదు. అప్పుడు బాలాజీనే, ఇప్పుడు బాలాజీనే. నువ్వనే పిలు. నాకు మీరు అని పిలిస్తేనే బాగుంది. కానీ నాకు బాలేదే, ఏదో పరాయని పిలిచినట్టు ఉండదే. దగ్గర ఫీలింగ్ రావట్లా. అబ్బా ముందు కాలు వదలండి. ఏ పట్టుకుంటా తప్ప? మీరు నా కాలు పట్టుకునేలా చేయడం ఏంటి? వదలండి చెప్తాను. ఏం తప్పు కాదు. అసలు నీ పాదాలు ఎంత ముద్దొస్తాయో తెలిసినా? చిచ్చి, ఏంటిది పాదాల మీద? హలో, నీకు విషయం తెలుసా? నాకు నీ పాదాలంటే చాలా ఇష్టం. అవునా? ఆ, ఎవరైనా మొహం చూసి మెచ్చుకుంటారు. మీరేంటి నా పాదాలు అంటే నా మొహం కన్నా నా పాదాలే బెటర్ అంటారా? అచ్చి అట్ట కాదు. ఎందుకో నాకు ఆడపిల్ల పాదాలంటే ఇష్టం. ఓహో, ఎంతమంది పాదాలు చూసారేంటి? హలో, ఇదేంటి ఇట్ట అడ్డం తిరిగేసినావు? అడ్డం తిరగలేదు. ఆడపిల్లల పాదాలు ఇష్టమంటే వీధుల్లో వచ్చిపోయే పాదాల్ని చాలా చూస్తుంటారు కదా. అంటే చూడడం అంటే అట్ట చూడడం కాదు. ఇప్పుడు పాదాలు నచ్చాయనుకో, బాగుంటే చూస్తారు కదా అట్ట. ఇంతవరకు ఎన్ని వందల పాదాలు అయ్యుంటాయి? అబే అది కాదు. ఏమో బాబు, నమ్మడానికి లేదు. హే, నా మొహం చూడు, ఇంకా పాలు కరే పసివాళ్ళ ఉంటాను. నన్ను నమ్మవా నువ్వు? అస్సలు నమ్మడానికి లేదు. అదేంటి అంత మాట అనేసినావు? ఏమో మరి, ఆడాళ్ళిష్టం పాదాలు ఇష్టమని పాదాల గురించే కలవరిస్తున్నారు. ఏ ఆడపిల్ల పాదాలను మెచ్చుకుని ఎంతమందిని బుట్టలో పడేశారో ఏంటో. అట్ట బుట్టలో పడేసుంటే నేను నీ బుట్టలో ఎందుకు పడతా? నేను పడేశానా నిన్ను బుట్టలో? నువ్వు పడేయలేదే, నేనే ఎగిరి గంతేసి పడ్డా. ఛీ, ఏంటిది? నీకు తెలీదే, నీ పాదాలకే పెద్ద ఫ్యాన్ నేను. నేనొకటి అడుగుతాను. ఒకటే అంటే 100 అడుగు. అది కాదు. అడుగు అబ్బా, నాకాడ మొహమాటమైందే. అంటే యాక్చువల్ గా పెళ్లి కాగానే మెట్టినింట్లో అడుగు పెట్టక ముందే మెట్టలు తొడుక్కుని వచ్చుండాలి. కానీ మన పెళ్లి హడావిడిగా జరిగిపోయింది. అందరూ ఆ విషయమే మర్చిపోయారు. అమ్మనే, అవును కదా, మెట్టు లేకుండా వచ్చినావు నువ్వు.